ఇవాళ బయట కొంచెం మబ్బుగా ఉంది కదండి, అందుకే కొంచెం కొత్తగా ఏమైనా తినాలనిపించింది అనమాట. సో ఇవాళ మన స్పెషల్ వచ్చేసి చికెన్ వైట్ పులావ్. అంత ఘాటుగా స్పైసీగా కాకుండా కొంచెం కమ్మగా ఉంటుందన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెసిపీకి నేనైతే చిట్టుముచ్చాల రైస్ తీసుకుంటున్నానండి. సోనా మసూర్ అయినా కూడా బాగానే ఉంటుంది. 1/2 కిలో చికెన్కి 1/2 కిలో రైస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చికెన్ చక్కగా ఇట్లా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఇట్లా ఎర్రగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గసగసాలు, 1/2 కప్ కొబ్బరి ముక్కలు, అట్లానే మన కారానికి తగినన్ని పచ్చిమిర్చి. దీంట్లో ఎర్ర కారం వాడడం అనేది జరగదండి, కాబట్టి పచ్చిమిర్చినే ఎక్కువగా వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకొని తర్వాత నిలువుగా కట్ చేసుకున్న ఒక పెద్ద కప్పు ఆనియన్స్ వేసి ఆనియన్స్ ఎర్రగా వేగేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. ఈ పులావ్కి ఒక 4 ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే కమ్మగా ఉంటుందన్నమాట. ఆనియన్స్ ఎర్రగా వేగిన తర్వాత 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని లో ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాల పాటు మసాలా అంతా బాగా కలిసేలాగా వేయించుకోవాలి. మసాలా అంతా బాగా వేగిన తర్వాత కడిగి ఉంచుకున్న రైస్, వేయించుకున్న చికెన్ పీసెస్, అలాగే కొంచెం జీడిపప్పు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మరొక 5 నిమిషాల పాటు అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ చొప్పున వాటర్ పోసుకొని కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని కుక్కర్లో 3 విజిల్స్ రాణించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న 1/2 అవర్ తర్వాత మాత్రమే పులావ్ని సర్వ్ చేసుకోవాలి. అప్పుడే పులావ్కి పట్టాల్సిన ఫ్లేవర్స్ అన్నీ బాగా పట్టుకొని తినేటప్పుడు రుచి కమ్మగా ఉంటుంది. బిర్యానీస్ని పెద్ద ఘాటుగా స్పైసీగా కాకుండా కొంచెం నార్మల్గా తినాలి అని అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి.